అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యువత విద్యార్థి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పుట్టపర్తి నందు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనేది జరగబోతుంది। డిఎస్సి అవకతవకలపైన అనేకమైనటువంటి ఆధారాలు తీసుకొని వచ్చి చూపించినా కూడా ఈ రాష్ట్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూనే ఉంది। రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు, యువత యొక్క బాగోగులు అన్నీ తెలిసినా కూడా ఈ రాష్ట్రం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూనే ఉంది। కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇక్కడ దీంట్లో అవకతవకలు జరిగినాయనే ఉద్దేశంతో మన భారతీయ విద్యార్థి సంఘాలంతా ఏకమై ధర్నా నిర్వహిస్తే వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది। ఇక్కడ రాష్ట్రంలో కూడా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క బాగోగుల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని నేనైతే తెలియజేస్తున్నాను। అదేవిధంగా దీనికి నిరసనగా 28వ తారీఖు పుట్టపర్తి జరిగిన ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు। దీనిపైన నోరు విప్పడం లేదు। ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను। జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల యందు ఈ విద్యార్థి యువజన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా రాజీనామా చేసినారో ఇక్కడ రాష్ట్రంలో కూడా మీరు నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం।